ఆ ముద్దులోలికి ఆ చిన్నారి పాప 2.5 సంవత్సరాల వయసు తప్పిపోయి 8 రోజులు అవుతుంది. ఎక్కడ మిస్ అయ్యిందా, ఏ జంతువుకైనా బలైపోయిందా, కిడ్నాప్ చేశారా, ఏం చేశారో తెలియదు. ఎవరు ఇప్పటి వరకు ఎంక్వైరీ చేయనంత విధంగా పోలీసులు కూడా 10 బృందాలుగా విడిపోయి మొదటేమొచ్చేసి 300 మంది పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పుడేమొచ్చేసి దగ్గర దగ్గర 150 మంది పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారు. బయట నుంచి కూడా అనేక బృందాలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్ నుంచి కుర్రోళ్ళు కూడా దింపారు. పాపతో వెళ్ళినటువంటి కుక్క 3 రోజుల తర్వాత రావడం, మొన్న మంగళవారం రోజు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పాప దొరుకుతుందని ఆశపడ్డారు. కుక్క చిన్న చిన్న గాయాలతో వచ్చింది. మరి ఆ గాయాలు ఎవరు చేశారు? వేరే జంతువు ఏదైనా చేసిందా? కుక్క మీద దాడి చేసి పాపను ఏమైనా చేసిందా? లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా కుక్కను కొట్టేసి పాపను లాక్కున్నారా? లేకపోతే కుక్కకి ఇంకేమైనా జరిగిందా? లేదా కొండ మీద నుంచి ఎక్కడైనా పడిపోయిందా? ఇలాంటివన్నీ ఎంక్వైరీ చేశారు వాళ్ళ దీన్ని బట్టి. కానీ ఏ ఆధారము దొరకలేదు. వాళ్ళు పనిచేస్తున్నటువంటి 40 ఎకరాల తోటే కాదు, మొత్తం 1000 ఎకరాల అక్కడ కొండ ప్రాంతం అంతా వెతికారు. 4 చదరపు కిలోమీటర్ల భూభాగం. ఇప్పుడు ప్లాన్ బి ప్రకారం కిడ్నాప్ వయసు కూడా వెతుకుతున్నారు. అలాగే తల్లిదండ్రులైనటువంటి ఇప్పుడు ఆ తండ్రిని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ తండ్రితో ఎవరికో ఇంకొకటికి ఏదో ఇదైతే వాటితో కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేయిస్తున్నారు. చివరికి కుక్కతో కనిపెడదామని చెప్పి ఆ కుక్క భవాని ఆ తల్లి పాప తల్లి ఆ కొంగు ఎప్పుడైతే పట్టుకుందో ఆ కొంగిని కూడా వాళ్ళు లాలాజలం పోకుండా కత్తిరించి దాన్ని దాసి ఆ స్క్వాడ్ డాగ్ ఏదైతే ఉన్నాయో పోలీసుల దగ్గర ఉన్నటువంటి కుక్కలకి తెప్పించి ఆ వాసన చూపించి వెళ్తే అది కూడా 300 మీటర్లు వెళ్ళి ఆగిపోయాయి. మళ్ళీ ఇప్పుడు కుక్కకి ట్రాకర్ తెచ్చి అమర్చారు. ఆ ట్రాకర్ అమర్చిన తర్వాత 8 కిలోమీటర్లు గాలించింది కేవలం 80 నిమిషాల కాలంలోనేనంట. 80 నిమిషాల కాలంలో 8 కిలోమీటర్లు అంటే ఎంత అలిసిపోయి ఉంటుంది. మరి అలిసిపోయే చనిపోయిందో, లేకపోతే ఇంకెవరైనా విషప్రయోగమే చేశారో, లేకపోతే ఏం జరిగిందో తెలియదు. మొత్తానికి ఇప్పుడు ఆ ఉన్న ఒకే ఒక ఆధారం కుక్క కూడా చనిపోయింది. భయానికే చనిపోవచ్చు, లేకపోతే పాప ఏమయ్యిందో తెలియక చనిపోవచ్చు. అంటే తనకి కూడా మనుషులతో ఎఫెక్షన్ ఉంటుంది కాబట్టి మొత్తానికి ఏదో జరిగిందని భయపడిపోయి చనిపోయి ఉండొచ్చు. మనం కుక్కను అంత ఈజీగా తీసేయలేము. విశ్వాసం కలిగిన జంతువులు మొదటి స్థానం కుక్కదే కాబట్టి తరతరాలుగా ఈనాటి కాదు ఆనాటి కాదు అప్పటి నుంచి లక్షల ఏళ్ల సంవత్సరాల నుంచి కూడా మనకి కుక్కకి మనకి ఉన్నటువంటి అవినోభావ సంబంధం, జీవన విధానం ఒకేలా ఉంటుంది కాబట్టి మనతో అది మమేకమై ఉన్నది కాబట్టి పాప విషయంలో ఏదో జరిగింది, మొత్తానికి ఎంతమంది చుట్టుముట్టారు అనుకొని చనిపో ఉండొచ్చు. మొత్తానికి కుక్క అయితే చనిపోయింది. ఆ ఒక్క ఉన్న ఆధారం కూడా చనిపోయింది. అసలు ఇప్పుడు ఇదేంటంటే మిస్టరీ, ఏ విధంగా కూడా పాప జాడ కొంచెమైనా తెలియడం లేదు. సీసీ కెమెరా ఫుటేజ్లో కూడా ఎక్కడ దొరకడం లేదు. అంటే ఇప్పుడు అక్కడ మాత్రమే ఉండి ఉంటుంది. 2.5 సంవత్సరాల పాప ఎంత దూరం వెళ్ళగలుగుతుంది? 2.5 సంవత్సరాల పాప 200 మీటర్లు దాటిన తర్వాత భయానికి గురైపోతుంది. భయం ఆహ్వానిస్తుంది. అప్పుడు తడబడుతుంది. తడబడి అటు ఇటు వెళ్ళిపోతుంది. ఒకటి అక్కడ పెద్ద తోట కాబట్టి, అక్కడ ఇదంతా అడవులాంటి ప్రాంతం కాబట్టి, పెద్ద పెద్ద పాములు ఉంటాయి కాబట్టి ఒకవేళ ఆ విధంగా ఆలోచించవచ్చు. 2 జంతువులు, పందులు కూడా ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు కొత్తగా పులి కూడా ఉంటుంది. అప్పుడప్పుడు పులి వస్తుంది అని చెప్తున్నారు. నిజంగా అప్పుడప్పుడు పులి వస్తే అక్కడ ఆ మాత్రం జీడిపెక్కలు ఏరడానికి కూడా చాలామంది రారు కదా. సరే పులి అంటున్నారు. ఆ విధంగా చూసినా అక్కడ రక్తపు మడుగులైనా ఉండాలి, పులి జాడైనా ఉండాలి. ఆ అటవీ అధికారులు కూడా వచ్చారు దానికి సంబంధించినటువంటి వారు. పులి జాడ ఏమైనా ఉందా అని అడుగులు చూసి చెప్పడానికి. వాళ్ళకి జాడలు దొరకలేదు. మరి కిడ్నాప్ చేశారా ఎవరైనా ఈ జీడిపెక్కలు ఏరుకోవడానికి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఆ పాప తండ్రితో ఎవరైనా గొడవలు పడి పాపను ఏమైనా కిడ్నాప్ చేశారంటే ఆ ఆధారము దొరకడం లేదు. పోనీ ఏమైనా పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారంటే వాళ్ళని అనడానికి లేదు. వాళ్ళు ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తూనే ఉన్నారు. మరి ఎక్కడ మనం వెనకబడ్డాం? టెక్నాలజీలో వెనకబడ్డాం అనడంలో ఎలాంటి సందేహము లేదు. మొత్తానికి మన వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయి, దాన్ని ఒప్పుకోవాలి. ఏదైనా ఒక సమస్య వచ్చిన తర్వాత మాత్రమే దాన్ని మనం ఇచ్చేస్తున్నాం, కానీ ఆ తర్వాత కూడా రెక్టిఫై చేయలేకపోతున్నాం. 4-5 రోజులు దాని గురించి మాట్లాడుకోవడం, మీడియా దాన్ని వదిలేస్తుంది, మిగతా వ్యవస్థలు దాన్ని వదిలేస్తాయి. మళ్ళీ ఎప్పుడో సమస్య వస్తే మళ్ళీ అప్పుడు చూసుకుంటాం. ఇన్ని రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఆ యాక్సిడెంట్లు జరగకుండా ఏదైనా జాగ్రత్తలు తీసుకుంటున్నామా? లేదు. ఇన్ని కిడ్నాపులు జరుగుతున్నాయి, జరగకుండా తీసుకుంటున్నామా? లేదు. ఇన్ని మానభంగాలు జరుగుతున్నాయి, జరగకుండా ఏమైనా చేయగలుగుతున్నామా? లేదు. దొంగతనాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతుంది. దేని నుంచి మనం పాఠం నేర్చుకుంటున్నాం? వ్యవస్థ ఎలా నడిస్తే వాళ్ళ వెళ్ళిపోతుందే తప్ప దేన్ని ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఒక పాప తప్పిపోయింది, మనం పట్టుకోలేకపోయామంటే కేవలం ఆ 2.5 సంవత్సరాల జ్ఞానేశ్వరి తల్లిని మాత్రమే కాదు, మనందరము భయపడాల్సినటువంటి విషయం ఇది. ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, పెద్ద పిల్లలు ఉంటారు,
ఎక్కడ మనం కాపాడుకోలేకపోతున్నాం. నిరంతరం వాళ్ళ వెనకాలే తిరగాలంటే ఎట్లా? తల్లిదండ్రులు బాగా చూసుకోవట్లేదు, పిల్లలు పెంచలేని వాళ్ళు ఎందుకు కనాలని కొంతమంది అంటున్నారు. మనం కూడా అంటున్నాం, కరెక్టే. కానీ మన పిల్లలు మాత్రం 24 గంటలకు మనం కొట్టుకోగలుగుతున్నాం. ఎక్కడో ఒక పార్కు తీసుకెళ్తాం, వాళ్ళు ఆడుకుంటున్నారు కదని మనం ఇటు తిరగమా? పోనీ ఏదో మన ఫ్రెండ్ వస్తే కలిసి మాట్లాడమా? ఆ మాత్రం దానికి మిస్ అయిపోతే తల్లిదండ్రుల పెంపకం మీదే అనిస్తే మనం అంత సింపుల్గా మాట్లాడిస్తే ఎట్లా? మనం అలాగే చేయగలుగుతున్నామా? స్కూల్కి పంపించేస్తాం, స్కూల్లో ఏం జరుగుతుందో మనకేం తెలుస్తుంది? ఆ వ్యవస్థ మీద మనకు నమ్మకం ఉంది కాబట్టి పంపిస్తున్నాం. బస్సులో పంపిస్తాం, ఆ బస్సు డ్రైవర్ మీద నమ్మకం ఉంటుంది కాబట్టి పంపిస్తాం. ఆ బస్సు డ్రైవరు క్లీనర్ ఎలాంటి వాళ్ళో మనకు తెలియదు. ఏదైనా జరిగిందంటే ఏం చేస్తాం? ఏదైనా సరే నమ్మకం మీదే పంపిస్తాం. కానీ ఇన్ని జరుగుతున్నా కూడా మన వ్యవస్థలో మార్పులు రావడం లేదు. అప్పటికప్పుడు కేసు ఛేదించేస్తున్నారు తప్ప దాని పరిష్కారం కనుక్కోవడం లేదు. ఈరోజు ఒక 12 సంవత్సరాల పాప ఖమ్మంలో ఆ లంజా కొడుకు అమ్మాయిని మానభంగం చేసేయడమే కాకుండా దాని జీవితాన్ని బుగ్గుపాలు చేయడమే కాకుండా ఆ లంజా కొడుకు పైకి తీసుకెళ్ళి కిందన పడేశాడు. ఆ గౌస్ అనేవాడు 3వ అంతస్తు నుంచి కిందన పడేశాడు. అమ్మాయి ఇప్పుడు చావు బ్రతుకుల మీద ఇది అవుతుంది. ఆ తల్లిదండ్రుల నరకం ఏంటి? సనతనగర్లో ఆ సంతోష్ గౌడ్ అనే చెత్తలంజా కొడుకు ఏమొచ్చేసి మహిళా పైలట్ని ఇప్పుడు ఇబ్బంది పెట్టాడు. ఈరోజు ఆ కేసు వచ్చి ఇది ఎంత భయంకరమైనటువంటి విషయాలు అంటే మన వరకు రావట్లేదు అనుకుంటున్నాం, వచ్చేసాయి. కొన్ని తల్లిదండ్రులు మనం అంటున్నాం కానీ ఇటు అటు తిరగమా? ఇప్పుడు మనము ఎంతసేపు పిల్లలమే వెనకాల కట్టుకొని తిరగగలుగుతామా? అలాగే నిర్లక్ష్యం వహించే తల్లిదండ్రులు ఉన్నారు, నేను కాదన్నా. కానీ వ్యవస్థలో మాత్రం చాలా పెద్ద పొరపాట్లు జరుగుతున్నాయి, చాలా పెద్ద తప్పులు జరుగుతున్నాయి, చాలా దారుణాలు జరుగుతున్నాయి. దీనికి మనందరం ఏదో ఒకటి పరిష్కారం కనుక్కోవాలి, చట్టాలు కూడా మార్చాలి. 8 రోజులుగా ఒక 2.5 సంవత్సరాల పాపని మనం కనుక్కోలేకపోతే ఇన్ని వందల మంది పోలీసులు, వాళ్ళ సమయము, ప్రభుత్వ సొమ్ము, మనకి మానసిక వేదన, తల్లిదండ్రులు మానసిక వేదన, ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా పడేటటువంటి వేదన ఎంత ఉంటుంది? ఇదంతా పక్కన పెడితే ఈ 8 రోజులుగా పాప బ్రతికుంటే పడే నరకం, కిడ్నాప్ అయితే ఒక రకమైన నరకం, కిడ్నాప్ అవ్వకుండా ఎక్కడైనా బ్రతికుండి ఏ అడవుల్లోనో ఎక్కడో చెట్టు కిందో లేకపోతే ఇంకేదైనా లోయ కిందో లేకపోతే ఇంకేదైనా గుమ్ము కిందో పడిపోతే ఆ పాప పడే భయం ఎంత నరకంగా ఉంటుంది, ఎంత తిరిగి ఉంటుంది మీరు ఆలోచించండి. ఇన్ని ఉంటాయి. వ్యవస్థలో మాత్రం చాలా లోపాలు ఉన్నాయి, చాలా అంటే చాలా లోపాలు ఉన్నాయి. దీనికి నేను ఏ ప్రభుత్వాన్ని నిందించను. అందరము బాధ్యులమే, అందరము బాధ్యత వహించాలి దీనికి.